సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి వాగ్దానము కీర్తన 37:22 వచ్చిన యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించు కొందరు. ప్రియా కుమార్తె కీర్తనకారుడు తన యొక్క అనుభవాల్లో అనేకమైన మాటలు మనకు తెలియజేస్తుండెను. దేవునియందు భక్తి గల వారిని ఆయన ఆశీర్వదించును. వారు ఎలాగుంటారంట, ఈ భూమిని స్వతంత్రించుకుందరు. అనగా ఇది ఆధిపత్యానికో లేకపోతే అధికారానికో భోగాల గురించో మాట్లాడలేదు, కానీ ఈ లోకములో ప్రభు అనుగ్రహించే సమాధానం వారికి సొంతమవుతుంది. ఆయన అనుగ్రహించే నిత్య సంతోషము వారికి స్వార్థంగా ఉండబోతుంది. మనం చాలాసార్లు చూస్తున్నప్పుడు ఈ లోకంలో కొన్ని వాటి ఉంటే మనకు ఆనందం అనుకుంటాం. కొంతమంది ధనం అనుకుంటారు, అధికారం అనుకుంటారు, ఈ యొక్క చుట్టూ కనబడే వస్తువులు అనుకుంటారు. కానీ యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి ఏముందంట, వారు భూమిని సంతరించుకుంటారు. ఏంటి ఈ భూమి అంటే, దేవుడిచ్చిన ఫలం. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. అది దేవుని యొక్క ప్రాథమిక ఆశీర్వాదము. అది ఎవరైతే ఆయన యందు భయభక్తి కలిగి ఉంటారో అది వారు పొందుకోబోతున్నారు. దేవుడు వారిని ఫలించేవారుగా, అభివృద్ధి చేసేవారుగా ఉంచబోతున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియకుమార కుమార్తె, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను బాధపడుతున్నావా? అయితే ఆయన యందు భయభక్తి కలిగి జీవించు. ఆయన అడుగు, ప్రభా నీ చిత్తానుసారంగా నేను లోబడతాను, నీకు అనుకూలంగా నేను జీవిస్తాను, నీ సహాయం నాకు చేయని అడుగు. ఇదిగో ప్రభు నీ పక్షమున కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు. ప్రభా నిత్యమే నీ యందు భయభక్తి గల వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఈరోజు నీ బిడ్డలు, నీ కుమార్తెలు, నీ కుమారుని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎవరైతే వారి జీవితము కొదువైనది, ఆటంకమైనది, శ్రమ కులుములను ఆలోచిస్తున్నారో ఇదిగో వారిని దర్శించండి. నీ కృపను వారికి చూపించి నీ దీవునితో నింపండి. నీ కృపాక్షమలు దయచేసి నడిపించమని ఆయన వారి భూమిని సంధించుకొని నీ యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందేలాగా ఉంచమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన బతికలుండండి. ఈ నెలంతా కూడా దేవుడు మీకు ఆయన కృపను చూపును గాక, ఆమేన్.